హాయ్ హలో వెల్కమ్ టు వికితా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ కాలీఫ్లవర్ కర్రీ అండి. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఇదిగో చూడండి, ఇలా కట్ చేసుకొని వాటర్లో 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకుంటే మనకి ఏదన్నా పురుగులు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని తెపాల్లో వాటర్ పోసుకొని పెట్టుకున్నామండి. చూడండి, వాటర్ వేసుకున్నాం కదా, అవి కొద్దిగా కాగాలండి వాటరు. ఇప్పుడు చూడండి, వాటర్ మరిగినాయి కదా, మనం కాలీఫ్లవర్ వేసుకున్నాం వేడి నీళ్ళల్లో. కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి, కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ 2 నిమిషాలు ఉడికినాయి కదా. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని తెపాలు పెట్టుకుందాం కర్రీ వండుకోవటానికి. 2 స్పూన్లు ఆయిల్. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాము, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాము. వేసుకున్నాక ఒకసారి కలబెట్టుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇవి కొద్దిగా వేగాక, పచ్చిమిర్చి వేగాక నేను టమాటాలు కూడా కట్ చేసి పెట్టినానండి, 3 టమాటాలు. కొద్దిగా పసుపు వేసుకున్నాము. లైట్గా వేసుకోండి, ఎక్కువ వేసుకోకుండా. దాంట్లో ఇందాక కాలీఫ్లవర్లో వేసాం కాబట్టి వాటర్లో కొద్దిగా వేసుకోండి లైట్గా. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. ఇందాక కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు చూసి వేసుకోవాలి సాల్ట్ కూడా. వేసుకున్నాక ఒకసారి టమాటాలు బాగా కలుపుకున్నామండి. మనకి టమాటాలు కూడా ఊరకనే మగ్గిపోతాయండి, సింపుల్గా తొందరగా అయిపోద్ది ఈ కర్రీ. ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ప్లేట్ పెట్టి మగ్గనిచ్చుకుందాం ఒక 2. ఇప్పుడు ప్లేట్ తీసి ఒకసారి కలబెట్టుకున్నామండి. చూడండి, మన టమాటాలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. వేసుకొని ఇది కూడా బాగా వేగనిచ్చుకున్నాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఉడికించుకున్న కాలీఫ్లవర్ వేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి బాగా కలబెట్టుకున్నామండి. కలబెట్టుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకున్నాము. ఇవి సరిపోతాయి. 1 టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటరు. ఎందుకంటే కాలీఫ్లవర్ ఆల్రెడీ మనం కొద్దిగా ఉడికించుకున్నాం కదా, ఎక్కువ అవసరం లేదు, మనకి తొందరగానే మగ్గిపోద్ది. ఒక 1/2 టీ స్పూన్ కారం. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకున్నాం 2 స్పూన్లు. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకున్నాం మళ్ళీ. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇదిగో చూడండి, ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకున్నాము. ఇప్పుడు ప్లేట్ పెట్టి 2 నిమిషాలు ఉడికించుకున్నామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ప్లేట్ తీద్దామండి. ప్లేట్ తీసి ఒకసారి కలబెట్టుకుందాం. చూడండి, మనకి వాటర్ పోసాం కదా, బాగా గ్రేవీ లాగా ఎట్టొచ్చిందో. బాగా ఒకసారి కలబెట్టుకుందాం. ఇప్పుడు మనకి కర్రీ కూడా ఉడికిపోయింది. చూడండి, బాగా కలబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ప్లేట్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసుకున్నాము. చూడండి, ఎంత టేస్టీగా ఉంటే కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు నచ్చితే కామెంట్లో ట్రై చేసి కామెంట్లో పెట్టండి.